హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. లాస్ట్ వీడియోలో అయితే మా షిరిడీ జర్నీ ఎలా జరిగిందో పార్ట్స్ వైజ్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. కాకినాడ టు షిరిడీ ట్రైన్ జర్నీ, ఇంకా ట్రైన్ డీటెయిల్స్ ఇవన్నీ నేను ఒక వీడియోలో పెట్టాను. అలాగే షిరిడీలో మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశాలు, షిరిడీ స్టే చేయడానికి హోటల్ రూమ్స్, ఇంకా ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది ఆ వీడియోలో నేను పెట్టాను. మీరు ఇంతవరకు చూడలేకపోయినట్టయితే తప్పకుండా అవి కూడా చూడండి. మీరు ఈసారి షిరిడీ వెళ్ళినప్పుడు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా షిరిడీలో బాబా దర్శనం, అక్కడ ఉండే ప్లేసెస్ని ఎలా చూడాలి, ఏమేమి చూడాలి అనేది మనకి పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోలో డే 3 జర్నీ ఎలా జరిగింది అనేది నేను ఈ వీడియోలో చూపించాను. షిరిడీ వెళ్ళిన తర్వాత మనకి అక్కడ నాసిక్ యాత్ర, ఔరంగాబాద్ చూడడానికి ఒక యాత్ర, ఇలా టూరిజం ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. షిరిడీ మహారాష్ట్రలో ఉంది కాబట్టి మహారాష్ట్రలో మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ప్రతి ప్లేస్కి మనం వెళ్ళడానికి టూరిజం ప్యాకేజెస్ అనేవి అక్కడ మనకి దారిలోనే చాలా షాప్స్లో కానీ హోటల్స్ దగ్గర కానీ మనకి ఒక డెస్క్ అనేది పెట్టి హెల్ప్ డెస్క్ లాగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తారు. మనం కార్లో వెళ్ళాలి అనుకున్నా, లేదా ఎక్కువ మంది మనం షిరిడీకి వెళ్ళినట్లయితే వాళ్ళందరి కోసం ఒక బస్ లాంటిది అరేంజ్ చేయటమో, ఇలాంటి ఫెసిలిటీస్ ఎన్నో ఉంటాయి. ఈసారి మేమైతే ఔరంగాబాద్ టూరిజం ప్యాకేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ప్రైస్ 3300 రూపీస్ తీసుకున్నారు 4 మెంబర్స్కి కార్లో. మార్నింగ్ మనం 7:30కి స్టార్ట్ అవ్వగలిగితే నైట్ 9 o'clockకి మనం తిరిగి షిరిడీ చేరుకోవచ్చు. ఔరంగాబాద్లో మనం చూడడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి. షిరిడీ టు ఔరంగాబాద్ మనకి 112 కిలోమీటర్స్ వరకు వస్తుంది. కాబట్టి టైం అనేది మనకి 2.5 hours జర్నీ టైం అనేది ఉంటుంది. షిరిడీ నుండి ఔరంగాబాద్ చేరుకోవడానికి 2.5 గంటల సమయం పడుతుంది. ఔరంగాబాద్ ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్స్ అన్నీ చాలా వైడ్గా చాలా బాగున్నాయండి. ఎక్కడ ట్రాఫిక్ అనేది క్లియర్గా, రోడ్స్ కూడా చాలా ప్రాపర్గా డిజైన్ చేశారు. ఔరంగాబాద్ జర్నీ అంటేనే మనకి చుట్టూ గ్రీనరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చెరుకుని ఎక్కువగా పండిస్తారండి. అదే షుగర్ కేన్ జ్యూసెస్ అనేవి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా అవే కనపడతాయి. అలాగే షుగర్ కేన్ జ్యూస్ని తీసేటప్పుడు కూడా వాళ్ళు న్యాచురల్ పద్ధతిలో ఆవుని చూసారా, చెరుకు తీసేటప్పుడు వాటికి కట్టి ఆవు తిరుగుతూ ఉంటే మనకి జ్యూస్ అనేది వస్తుంది. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం కార్లో జర్నీ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్కి కూడా వాళ్ళు హోటల్ దగ్గర ఆపుతారు. మనం అక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయొచ్చు. మేమైతే కాస్త లేట్గా స్టార్ట్ అయ్యాము. సో అందుకనే 9:30 అయింది. ఇక్కడైతే ట్రాఫిక్ నార్మల్గానే ఉంటుంది. ఫస్ట్ మేమైతే శని సింగనాపూర్ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము. ఎందుకు అని అంటే ఆ రోజు సాటర్డే. సో ఆ రోజు మనం శనిదేవుణ్ణి ప్రార్థించగలిగితే ఆయన అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది. సో ముందుగా మనం శని సింగనాపూర్ టెంపుల్కి వెళ్దాం. మనం వెళ్తున్న దారిలో ఇలా చూసారా, చెరుకు రసం అనేది ఇలా ఆవుని పెట్టి ఆవు ద్వారా చెరుకు రసం అనేది తీస్తారు. ఇలా న్యాచురల్ పద్ధతిలోనే చెరుకు రసాన్ని తీస్తారు. ఈ చెరుకుని రసం తీసిన తర్వాత వీటిని మేతగా ఆవులకి వేస్తారు. వీళ్ళంతా ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడతారు. చాలా బాగుందండి ఈ లైఫ్ స్టైల్ మాత్రం. చెరుకుతో చేసిన ప్రొడక్ట్స్ అన్నీ వీళ్ళు సేల్లో పెట్టారు. చెరుకుతో చేసిన పానకం, చెరుకుతో చేసినవి, బెల్లం, ఇలాంటివన్నీ సేల్లో ఉన్నాయి. ఈ ప్లేస్లో అయితే ఎక్కువగా చెరుకునే పండిస్తున్నారు. గ్రీనరీ మొత్తం చెరుకు తోటలే. శని సింగనాపూర్ అనేది గ్రామ పంచాయతీ. ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. శని సింగనాపూర్ ఊరికి చాలా ప్రత్యేకత ఉంది.
ఈ రోజు వరకు ఏ ఇంటికి, షాప్కి, ఆలయాలకు తలుపులనేవి ఉండవు. కనీసం పోస్ట్ ఆఫీస్కి కూడా తలుపులు ఉండవు. ఇక్కడ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే వారి మీద శని ప్రభావం పడి కోపంతో చాలా కష్టాలు పడతారనే భయం. బహుశా ప్రపంచంలోనే ఇలాంటి ఊరనేది ఉండదేమో. ఇక్కడ ఎవ్వరి ఇంటికి కూడా తలుపులు అనేవి ఉండవు. దొంగతనాలు అస్సలు జరగవు. భగవంతుడి మీద భారమో, భగవంతుడి మీద నమ్మకంతోనో వీళ్ళు అనుసరించే పద్ధతి చాలా బాగుంది. మనందరికీ ఆదర్శప్రాయం కూడా. శని సింగనాపూర్ టెంపుల్ ఎంట్రీ ఇది. ఇక్కడే మనం కార్ అది పార్క్ చేసుకొని ఈ వేలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే షాప్స్లో శనిదేవుణ్ణి మనం ముఖ్యంగా అర్చించడానికి నువ్వుల నూనె, నల్ల బట్టలు, నల్ల నువ్వులు ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, ఇవన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. శనిదేవుణ్ణి మనం పూజించడానికి ఎలాంటి వస్తువులనైతే వాడతామో అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. శని టెంపుల్కి మనం లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయండి. చెప్పులతో వెళ్ళకూడదు. అలాగే ముందుగా మనం కాళ్ళు అనేవి కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. కన్స్ట్రక్షన్ కూడా ఎంత బాగుందో చూడండి. మన దేశంలోనే, మన ప్రపంచంలోనే అతిపెద్ద శని దేవాలయం ఇది. శని దేవాలయాన్ని చేరుకోవడానికి షిరిడీ నుంచి మనకి డైరెక్ట్గా బస్సెస్ కూడా ఉంటాయి. శనిదేవుణ్ణి ప్రార్థించడానికి ఇక్కడ మనకి షాప్స్లో ఉండే వాళ్ళే కొన్ని శనిదేవుడికి కావాల్సిన ప్రతి ఐటెంని సేల్ చేస్తూ ఉంటారు. ఆలయానికి లోపలికి వెళ్ళేటప్పుడు మనం కాలు కడుక్కొని మనం ఆ రోజు స్వామికి ఏదైతే నివేదన చేయాలి అనుకుంటున్నామో, నువ్వుల నూనె కానీ, నల్ల నువ్వులు, నల్లగుడ్డ ఇలాంటివి, కొబ్బరికాయలు, ఇవన్నీ ఏదన్నా తీసుకోవచ్చు. కానీ మనం తిరిగి వచ్చేటప్పుడు అవన్నీ అక్కడే వదిలేసి రావాలి. ఏది లోపల నుంచి బయటికి తీసుకురాకూడదు. శని సింగనాపూర్ టెంపుల్కి శనిదేవుని పుణ్యక్షేత్రం ఇది. ఔరంగాబాద్ మధ్యలో ఉంది. ఇక్కడ శనీశ్వరుడు స్వయంభూగా నల్లని గంభీరమైన రాతి విగ్రహం. ఇక్కడ శనీశ్వరుడికి ఎటువంటి నీడ అవసరం లేదని బయటనే ఒక రాయి రూపంలో ప్రతిరోజు తైలాభిషేకంతో, శనివారాలు అయితే తప్పనిసరిగా స్వామికి ప్రత్యేకమైన అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 12 AM వరకు ఉంటుంది. ఇక్కడ ఉండే శనీశ్వరునికి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ ఎటువంటి పైకప్పు లేకుండా స్వామి రాయి శిల రూపంలోనే ఉంటారు. శని త్రయోదశి రోజు స్వామికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఎందుకంటే శని త్రయోదశి అంటే స్వామికి చాలా ఇష్టమైన రోజు. అమావాస్య, శనివారం ఈ రెండు కలిసి వచ్చిన రోజులు మరింత ప్రీతికరమైన రోజు. శని దోషాలు పోవడానికి శని భగవాన్ని స్వయంగా వెలిసిన ఆలయం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ప్రపంచంలోనే ఇలాంటి శనిదేవుని ఆలయం ఇక్కడ మాత్రమే ఉంది. అందుకే దీనికి అంత ప్రత్యేకత. దర్శనానికి టికెట్ ఏమీ అవసరం లేదు, ఫ్రీ మనకి. అలాగే అభిషేకం మనంతట మనమే చేయాలి అని అనుకుంటే మాత్రం 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం స్వామి దగ్గరగా వెళ్ళి అభిషేకం అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ హోమాలు కూడా జరుపుతూ ఉంటారు. మనం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హోమానికి కూడా సెపరేట్ టికెట్ అనేది ఉంటుంది. ఇలా స్వామిని దర్శించుకున్న తర్వాత మరొక విషయం మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుణ్ణి దర్శించుకున్న తర్వాత
వెనుకకు తిరిగి స్వామిని మళ్ళీ దర్శించకూడదు. శని దేవాలయానికి మనం ఎప్పుడు వెళ్ళినా స్వామిని దర్శించుకున్నాక వెనుకకు తిరిగి దర్శనం అనేది మళ్ళీ చేయకూడదు. తిన్నగా మనం ఎగ్జిట్కే వచ్చేయాలి. ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. మనం ఏదైనా దేవాలయంలో దక్షిణ ఇచ్చినా లేదా ఇలాంటి పుణ్యకార్యాలు చేసినా ఆ పుణ్యం అనేది రెట్టింపు అవుతుంది. షిరిడి ఆలయంలో కూడా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇదండి సింగనాపూర్ ఆలయం విశిష్టత. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎల్లోరా కేవ్స్ని కూడా వీడియో చూపిస్తాను. తప్పకుండా దాన్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.